ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఒకసారి చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా. 10 crore ఛాలెంజ్ అన్నారు కదా, దాని గురించి మాట్లాడదాం. ఈ వీడియో ఒకసారి చూడండి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి భారీగా యూజర్ల డేటా లీక్ అయింది. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్లు ఆన్లైన్ లో విక్రయానికి ఉంచినట్లు సైబర్ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. భారత్, అమెరికా, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నెంబర్లను అమ్మకానికి పెట్టారని వివరించింది. వాటిని సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేసి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే కాదు, ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ కూడా ఆల్రెడీ చెప్పే చూడండి. Now, in one of the biggest data breaches ever, phone numbers of nearly 500 million users have been leaked and are on sale on the dark web, and that's according to a report. The database on sale contains the private information of WhatsApp users from 84 countries. ఇప్పుడు ఏమంటారు, వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పేసి ఎంతో సోది చెప్తా వచ్చారు.